అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా త్వరగా అయ్యే ఇంకా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన అటుకుల ఉప్మా, అదే అండి పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం. తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో చాలా లైట్గా తయారయ్యే ఈ టిఫిన్ ఉదయం కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. మరి ఆలస్యం లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అటుకులు, ఒక ఉల్లిగడ్డ, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్, ఒక 10 కరివేపాకు రెమ్మలు, ఇంకా కొత్తిమీర, ఇంకా పసుపు, ఉప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా పల్లీలు. మనం కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా క్యారెట్, ఆనియన్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే అటుకులు తీసుకున్నామో వాటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం పిండుకొని అటుకుల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒకసారి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత మనం శనగపప్పు, ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు. సో పల్లీలు సగం వేగాయి. ఇప్పుడు నేను శనగపప్పు యాడ్ చేశాను. శనగపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇంకా ఆవాలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో ఇది అంతా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలపాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేశాను చూడండి. దాన్ని ఒక 3 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. ఆ తర్వాత మనం ఏదైతే ఆనియన్, క్యారెట్, ఆలు కట్ చేసుకున్నామో వాటిని కూడా వేసేసుకోవడమే 1 బై 1. సో ఫస్ట్ ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్, ఆలుని కూడా యాడ్ చేసుకుందాం. సో ఆనియన్లో కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో మనం ఎలా అయితే చూపిస్తున్నామో అలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది. సో ఎప్పుడైతే అవి మగ్గుతాయో అప్పుడు క్యారెట్, ఆలుని కూడా యాడ్ చేసేసుకోవడమే. సో వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంచితే చాలు, అవి మగ్గుతాయి. ఈలోపు మనం దీని యొక్క బెనిఫిట్స్ ఏందో తెలుసుకుందామా? అటుకులు చాలా లైట్ అండ్ ఈజీ టు డైజెస్ట్ కూడా. ఇవి క్విక్ ఎనర్జీని కూడా ఇస్తాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి చాలా పర్ఫెక్ట్. ఇంకా తక్కువ నూనెతో చేసే హెల్దీ టిఫిన్ ఆప్షన్ కూడా. ఇంకా ఇది వెయిట్ కంట్రోల్కి కూడా ఒక గుడ్ లైట్ మీల్ అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. 5 నిమిషాలు అయింది కదా, ఎంతవరకు మగ్గాయో చూద్దాం. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో దీనికి ఏంటి అంటే మనం ఆలు కూడా వేసాం కదా, సో అందుకోసమని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. సో అలానే ఆలు కూడా కొంచెం మగ్గడానికి ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను నేను. మీరు కూడా యాడ్ చేయండి. దానివల్ల అడుగు అనేది అంటదు, ఇంకా ఆలు త్వరగా ఉడుకుతుంది. సో ఇంకో 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా అవుతుంది. సో ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఈ టైంలో మనం ఏదైతే అటుకుల్ని మనం పక్కన పెట్టుకున్నామో వాటిని మొత్తం యాడ్ చేయాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా పొడి పొడిగా అనుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి యాడ్ చేసినాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఆ అటుకుల మీదే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా చిన్నగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే అటుకులు మొత్తం తునిగిపోతాయి. సో అందుకే చిన్నగా మొత్తం కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కొత్తిమీర కట్ చేసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే మూత పెట్టి పక్కకు పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయని మొత్తం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవడమే. అంతే, ఇంకా రెడీ అయిపోయింది మన అటుకుల ఉప్మా. అదే అండి పోహా రెడీ అయిపోయింది. సో ఇలా చాలా సింపుల్గా మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.